Hi, I am Bharat. ఈ వీడియోలో ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ ఫుల్ సిలబస్ మీన్ ఇన్ డీటెయిల్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్ట్ లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అట్లాని సబ్జెక్ట్ కష్టమా? కాదు, ఈజీగానే ఉంటుంది, ఫెయిల్ అవుతారు. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ ఎలక్ట్రిక్ లైటింగ్ తీసుకున్నట్లయితే ఒక 30 డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్ ఎప్పుడైతే చూస్తారో మీరు 30 డెఫినేషన్స్ అనగానే ఆ సబ్జెక్టు చదవడమే మానేస్తారు. ఇంకొకటి ఏంటంటే పవర్ సిస్టమ్స్, మెషిన్స్ కోర్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మీకు స్కోరింగ్ కావాలంటే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా హెల్ప్ అవుతుంది స్కోరింగ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. మీ పర్సంటేజ్ ప్రోగ్రెస్ కావాలి అంటే ఈ సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. నాట్ ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్లో, మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్, ఎస్ఎస్సి జేఈలో ఆబ్జెక్టివ్ టైప్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ సబ్జెక్ట్లో కన్వెన్షనల్ టైప్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. బౌన్సర్స్ ఏముండవు, మీరు పెద్దగా ఆలోచించి సాల్వ్ చేయాల్సిన విధంగా ఏమైతే ఇవ్వరు. ఓకే, అదేవిధంగా మీకు ఈ సెట్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ సబ్జెక్ట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు డీటెయిల్ సిలబస్ చూద్దాం. ముందు వెయిటేజ్ చూద్దాం. ఓకేనా? మీరు ఇక్కడ వెయిటేజ్ చూడండి. More weightage is given to first unit and next fourth unit. Okay, next number of periods చూడండి, 20 periods, highest periods. ఫోర్త్ యూనిట్ కి ఎక్కువ పీరియడ్స్ టైం పడుతుంది. ఇట్ మీన్స్ దట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ఆర్ బిగ్ చాప్టర్. ఇది పెద్ద చాప్టర్. ఓకే, అండ్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఓన్లీ 10 periods means that this is the small chapter. ఇది స్మాల్ చాప్టర్ మాత్రమే కాదు, ఈజీ చాప్టర్ కూడా. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీరు పాస్ అవ్వాలి. ఇక్కడ 2 essays ఉన్నాయి కదా, వెరీ ఈజీ. ఇది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ థర్డ్ యూనిట్లో 1 essay ఉంది కదా, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో ఈ 3 essays కంపల్సరీగా మీరు ఏ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ రాయొచ్చు, పాస్ కూడా అవ్వచ్చు స్కోరింగ్ కావాలనుకున్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఈజీ చాప్టర్ ఏంటంటే 5th చాప్టర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ చాప్టర్. ఓకే సార్, 2 క్వశ్చన్స్ 2 1 3, ఇక్కడ 1 ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ కాంబినేషన్లో ఇంకో ఎస్ఏ కూడా మీరు రాయొచ్చు. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ లిటిల్ బిట్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూనిట్లో ఒక ఎస్ఏ రాయొచ్చు. ఓవరాల్గా అవుట్ ఆఫ్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈ షార్ట్స్ ఉన్నాయి చూసారా, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నో బౌన్సర్స్. ఈ సబ్జెక్ట్లో బౌన్సర్స్ అయితే లేవు. ఇన్ కేస్ మీకు బౌన్సర్ అంటే ఏదన్నా ప్రాబ్లం 4th యూనిట్లో షార్ట్స్లో ప్రాబ్లం ఇచ్చాడు అంటే మేబీ మీరు చేయలేకపోవచ్చు. అదర్వైజ్ ఇక్కడ కూడా ప్రాబ్లం ఏమన్నా వస్తే చేయలేకపోవచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ యూనిట్లో వచ్చే ప్రాబ్లం మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ చాప్టర్ బై చాప్టర్ డీటెయిల్ సిలబస్ చూద్దాం, దట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ యూనిట్లో మీకు డెఫినేషన్స్ ఉంటాయి, అందువల్ల మీరు రిలక్టెంట్గా ఉంటారు, సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేస్తారని చెప్పాను. మొత్తం ఆల్మోస్ట్ 13 డెఫినేషన్స్ ఉన్నాయి. 13 డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, బట్ వీటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి మాత్రం ఎగ్జామ్ పరంగా అయితే అవి చదువుకుంటే సరిపోతుంది. అవి ఏంటి అనేది సిలబస్ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ యూజ్డ్ ఫర్ ఇల్యూమినేషన్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ ద అప్లికేషన్, లేదంటే బేస్డ్ ఆన్ ద పర్పస్ ఏ ల్యాంప్ వాడతాం. ఓకే, ఇక్కడైతే మీకు ఇచ్చిన మెన్షన్ అప్లికేషన్ అవచ్చు, లేదంటే సిచ్యువేషన్ ఇచ్చింది ఏంటంటే డొమెస్టిక్, డెకరేషన్, స్ట్రీట్ లైట్ స్కీమ్స్, ఇండస్ట్రియల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ లైటింగ్.
ఏ ఫ్యాక్టర్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని గుడ్ లైటింగ్ అని అంటాం. ఓకే, తర్వాత ల్యాంప్ ఫిట్టింగ్స్. మనకి చాలా రకాల ల్యాంప్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. అయితే ఏమేమి ల్యాంప్ ఫిట్టింగ్స్ ఉన్నాయి అనేది, వాటి యొక్క యూజెస్, అడ్వాంటేజెస్ వి రిక్వైర్డ్. తర్వాత స్టేట్ ద లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 2 SS వస్తాయి అని చెప్పాను కదా, ఆ 2 SS కూడా ఈ లాస్ మీద బేస్ చేసుకొని వస్తాయి. ఓకే, ఆ ఎస్ఎస్ కూడా మీకు ఏముంటుంది అంటే ఏబి ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఒక లా అడగొచ్చు, ప్రాబ్లం అడగొచ్చు. అదర్వైజ్ ఒక నార్మల్ థియరీ క్వశ్చన్ అడగొచ్చు, ఏ బిట్ కింద బి బిట్ కింద ప్రాబ్లం. ఎలా చూసుకున్నా కానీ ప్రాబ్లం అనేది మాత్రం ఈ యూనిట్లో ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ లాస్ ఆఫ్ ఎలిమినేషన్ మీద వస్తుంది. ఓకే, 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటివంటే మీకు 2 పోల్స్ ఇస్తారు. ఇలా 2 పోల్స్కి ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది, ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది. ఓకే, దీని యొక్క ఇల్యూమినేషన్ ఇక్కడ సెంటర్లో ఎంత ఉంటుంది, అండర్ ద ల్యాంప్ అండర్ ది పోల్ అండర్ ద ల్యాంప్ ఎంత ఉంటుంది అనే ఇలా క్యాలిక్యులేషన్లు అడుగుతారు. తర్వాత ఇంకొక టైప్ ఏంటంటే దే విల్ గివ్ యూ రూమ్ మెజర్మెంట్స్. ఒక మెజర్మెంట్స్ ఇస్తారు, రూమ్ మెజర్మెంట్స్ ఇస్తారు. ఆ రూమ్ మెజర్మెంట్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ రిక్వైర్మెంట్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతారు. దానికి మనకి యూటిలైజేషన్ ఫ్యాక్టర్, డిప్రిషియేషన్ ఫ్యాక్టర్, ఇలా పారామీటర్స్ ఇస్తాడు. ఈ పారామీటర్స్ ఇచ్చినప్పుడు మీకు ఫార్ములా ఉంటుంది, జస్ట్ డైరెక్ట్గా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. యూ కెన్ based on the parameters you can fix this and you can arrange the lamps like this. ఓకే, అది ఒక టైప్. ఈ 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్, డిజైన్ ఏ సింపుల్ లైటింగ్ స్కీమ్. ఇక్కడ ఈ డిజైన్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. దానికి సంబంధించిన ఫార్ములాస్ మీరు ఇక్కడ ఈ డిజైనింగ్ దాంట్లో ఫార్ములాస్ ఉంటాయి. యూ కెన్ select or you can get those formulas from here. Okay, now coming to second unit చూస్తే మీరు అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్. ఎలక్ట్రికల్ హీటింగ్ అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ హీటింగ్ మెటీరియల్. ఫస్ట్ యూనిట్లో రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ లైటింగ్ అని చదువుకున్నారు కదా, సేమ్ ఇక్కడ గుడ్ హీటింగ్ మెటీరియల్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, దాని ఏ మెటీరియల్స్ వాడతాము. ఓకే, తర్వాత దాని డిజైనింగ్ మీన్స్ డెరివేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ హీటింగ్. ఓకే, మీకు ఇక్కడ యూ హ్యావ్ డిఫరెంట్ వేస్ లైక్ డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్, ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఆర్క్ ఫర్నెన్స్ అండ్ ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నెన్స్. ఈ మధ్యలో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టెంపరేచర్ కంట్రోల్, టెంపరేచర్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో నార్మల్ లైక్ ట్రీ డయాగ్రామ్ లాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ ఆర్క్ ఫర్నెన్స్, ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నెన్స్. నెక్స్ట్ ఫర్నెన్సెస్, కోర్ టైప్ ఫర్నెన్స్, కోర్లెస్ టైప్, హై ఫ్రీక్వెన్సీ టైప్. నెక్స్ట్ డైఎలక్ట్రిక్ హీటింగ్. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆర్ వేస్ ఆఫ్ హీటింగ్. ఇవి 1 by 1 చదువుకోవాలి. ఓకే, అన్ని చదవాల్సిన అవసరం లేదు, అంత ఇంపార్టెన్స్ అయితే లేవు. ఈ చాప్టర్ పర్టికులర్గా చెప్పాలి అంటే మీకు applications, industrial applications of dielectric heating, which is very important, and advantages of electrical heating, very important. And next you have to concentrate on or you have to study, explain with legible sketch, direct resistance heating, indirect resistance heating. ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ coming to third unit, we'll start with the need of power saving devices. Power saving devices వల్ల need ఏంటి? ఓకే, తర్వాత మీకు 2 సర్క్యూట్స్ ఉంటాయి. వన్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ సర్క్యూట్ అండ్ ఆటోమేటిక్ ఇల్యూమినేషన్ కంట్రోల్ సర్క్యూట్. చాప్టర్ మొత్తం కూడా పవర్ సేవింగ్ డివైజెస్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 సర్క్యూట్స్ వల్ల కూడా అదే యూజ్ ఉంటుంది. సో వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ సర్క్యూట్స్. ఓకే, నెక్స్ట్ మీరు చూస్తే ల్యాంప్స్, ఎల్ఈడి కావచ్చు, సిఎఫ్ ల్యాంప్ కావచ్చు, టంగ్స్టన్ ఫిలమెంట్ ల్యాంప్స్ కావచ్చు, వీటి యొక్క కంపారిజన్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ టైం కావచ్చు, లేదంటే లైఫ్ టైమ్, కాస్ట్, రిలయబిలిటీ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్
ఇక్కడ చూస్తే వన్ మోర్ టైప్ ఆఫ్ ల్యాంప్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ల్యాంప్. నెక్స్ట్ లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిమోట్ ఆపరేటెడ్ పవర్ డివైజెస్, టీవీ, ఫ్యాన్, ల్యాంప్స్, మోటార్స్. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే టైం సేవ్ అయింది, ఎనర్జీ సేవ్ అయింది, మనీ సేవ్ అవుతుంది, ఇలా ఉంటాయి. సో వెరీ ఈజీ చాప్టర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్. దెర్ ఆర్ సర్టెన్ ప్రిన్సిపల్స్. ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఓకే, నెక్స్ట్ సేమ్ ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ ని మోటార్స్ కి, ట్రాన్స్ఫార్మర్స్ కి, పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ డివైజెస్ కి యూటిలైజ్ చేసినప్పుడు వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఆడిటింగ్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఇన్ రియల్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. రెండోది మీకు ఎనర్జీ ఆడిటింగ్ అండ్ మేనేజ్మెంట్. యాక్చువల్గా మీకు ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఒక ఇది ఉంటుంది. దాంట్లో మీకు ఎనర్జీ ఆడిటింగ్ సంబంధించిన, ఎనర్జీ ఆడిటర్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. యాక్చువల్గా అది బీటెక్ కంప్లీట్ అయ్యి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటా. వాళ్ళకి ఈ ఎగ్జామ్ క్వాలిఫై చేస్తే ఇప్పుడు ఫైనాన్షియల్కి సంబంధించిన ఆడిటర్ ఎలా ఉంటాడో సిఏ, అదేవిధంగా ఎనర్జీకి సంబంధించిన ఆడిటింగ్ కూడా ఉంటుంది. కొత్త బిల్డింగ్ కట్టారు, ఇండస్ట్రీ కట్టారు అంటే ఎనర్జీ ఆడిటర్ దాన్ని ఆడిట్ చేసి సర్టిఫై చేయాలి. అలా చేసినందుకు యాక్చువల్గా వాళ్ళు అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. యూ కెన్, ఇది మీకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఇస్తుంది. సో ఇన్ కేస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ గో టు ద Bureau of Energy Efficiency website, or you can simply type on energy auditor exam. Okay, there you get the details. And next one is మీరు ఇప్పుడు కొంటున్న ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఏది కొన్నా కానీ దానికి స్టార్ రేటింగ్ ఉంటుంది. ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్టార్ రేటింగ్ ఇస్తారు అనేది ఈ యూనిట్లో చూస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఏంటంటే యాక్చువల్గా టూ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ one is to here. ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్, రిమైనింగ్ పార్ట్ వచ్చి సెకండ్ పార్ట్. అండ్ ఐ హ్యావ్ 2 parts here. ఈ సెకండ్ పార్ట్ మొత్తం కూడా మీకు ఎలా ఉంటుంది అంటే ట్రైన్ మూమెంట్ సపోర్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం వచ్చి ట్రైన్ మూమెంట్ రిలేటెడ్ టర్మ్స్, టెర్మినాలజీ ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, లైక్ మీరు ఇక్కడ చూడండి, మ్యాక్సిమం స్పీడ్, యాక్సలరేషన్, రిటార్డేషన్, ఓకే, యావరేజ్ స్పీడ్, maximum speed, average speed, schedule speed, like that. అంటే ట్రైన్ మూమెంట్ రిలేటెడ్ ఉంటుంది ఇక్కడ. సెకండ్ పార్ట్ వచ్చి మీకు ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్. మీరు రైల్వే స్టేషన్లో వెళ్ళి పైకి చూసినట్లయితే ట్రైన్ పైన కానీ లేదంటే పక్కన ట్రాక్ పైన కానీ మీరు ఎప్పుడు చూసినా పోల్స్, వైర్స్, డిఫరెంట్ వైర్స్, పోల్స్ విత్ డిఫరెంట్ ఒక స్ట్రక్చరల్ డిజైన్లో ఉంటాయి అన్నమాట. వాటి గురించి మీరు ఈ యూనిట్లో చూస్తారు. ఓకేనా, to study all those things, types of track electrification, AC, DC, DC, all these things I will see. Okay, and coming to the fifth unit మొత్తం కూడా అక్కడ ట్రైన్ మూమెంట్, రైల్వే స్టేషన్లో సపోర్టింగ్ ఎక్విప్మెంట్, ట్రాక్ సపోర్టింగ్ ఎక్విప్మెంట్ చూస్తున్నారు కదా. ఈ యూనిట్లో ఎలా ఉంటుందంటే మీకు అక్కడ సప్లై కావాలి కదా, ఆ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, సబ్ స్టేషన్ నుంచి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ సబ్ స్టేషన్, ఫిఫ్త్ యూనిట్లో సబ్ స్టేషన్ గురించి చదువుకుంటాం. తర్వాత లోపల మీకు ఫ్యాన్స్, లైట్స్ తిరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన సప్లై అనేది ఏ విధంగా ఇస్తామనే దాని గురించి చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆన్ జనరేషన్, మిడ్ ఆన్ జనరేషన్, మనకి డీజిల్ జనరేటర్స్ వాడతాం అనమాట. ఓకే, ఆ జనరేటర్స్ మధ్యలో ట్రైన్కి మధ్యలో వాడారనుకోండి, ఎండ్ ఆన్ జనరేషన్ అంటే మధ్యలో వాడితే మిడ్ ఆన్ జనరేషన్ అంటాం. అలా కాకుండా ఎండ్ ఆన్ జనరేషన్, అటు ఒక జనరేటరు, బ్యాక్ సైడ్ ఒక జనరేటరు, ఫ్రంట్ సైడ్ ఒక జనరేటర్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు చూడండి, సంథింగ్ నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ దెర్ విల్ బి రిటర్న్ జనరేటర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఓకేనా, మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్లో ఈసారి విజిట్ చేసినప్పుడు చూడండి. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే కోచ్ ఎయిర్ కండిషనింగ్ ఇది ఒకటి, రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రైన్ లైటింగ్, అండ్
describe the major equipment at traction substation. Traction substation లో మేజర్ ఎక్విప్మెంట్ ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్, మెయిన్ ఇవే ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్, ఇంటరప్టర్. యాక్చువల్గా మీకు ఈ సబ్జెక్ట్ ఉన్న టైంలో మీకు సబ్స్టేషన్ విజిట్ ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా ట్రాక్షన్ సబ్స్టేషన్. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్. ఓకే, ట్రాక్షన్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ అనేది కాస్ట్లీయెస్ట్ ఎక్విప్మెంట్. 2 ఉంటాయి. యాక్చువల్గా 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఒకటి సర్వీస్లో ఉన్నప్పుడు, ఒకటి ఏం చేస్తారంటే రెస్ట్లో ఉంటుంది. ఆ రెస్ట్ టైంలో ఉన్నప్పుడు దానికి సర్వీస్ చేసి దాన్ని పెట్టుకుంటారు. ఎప్పుడైతే ప్రాబ్లం ఏమైనా వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ అది ఆల్టర్నేట్గా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కాస్ట్లీయెస్ట్ లైక్ అరౌండ్ 5 crores ఏముంటుంది ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చి. ఓకే, అది ఇంపార్టెంట్ ఇక్కడ. మిస్సెలేనియస్ ఎక్విప్మెంట్ అట్ కంట్రోల్ పోస్ట్ ఆర్ స్విచ్చింగ్ స్టేషన్స్, ఇది ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్కి ఎస్ఏ కూడా రావచ్చు. తర్వాత ఇవి అడగొచ్చు. సో వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ సప్లై సిస్టమ్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో చూస్తే మీకు ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్స్ గురించి ఏమన్నా అడిగితే అడుగుతారు. తర్వాత మోస్ట్లీ న్యూట్రల్ సెక్షన్, సెక్షన్ ఇన్సులేటర్, ఐసోలేటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్ బోర్డ్స్ ఆఫ్ ఓహెచ్ఈ. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ this one, derive the expression for tractive effort for acceleration to overcome gravity pull and train resistance. This is also very important. And you'll have 2 types, simplified speed time curves. యాక్చువల్గా ఏంటంటే మీకు స్పీడ్ టైం కర్వ్స్ ఉంటాయి. ట్రైన్ మూమెంట్ ఏంటంటే మనం డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మూమెంట్ని, అంటే స్టార్టింగ్, మిడిల్, ట్రైన్ పవర్ ఆఫ్ చేసిన టైంలో, తర్వాత ట్రైన్ రెస్ట్కి వచ్చే ముందు, ఇవన్నిటిని కూడా స్పీడ్ టైం కర్వ్లో రిప్రజెంట్ చేస్తాం. అయితే వీటిని ఏంటంటే దాని యొక్క ప్రాక్టికల్గా ఉన్నదాన్ని మనం మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవడం కోసం దాన్ని మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ చేస్తాం, సింప్లిఫై చేస్తాం. ఎలా సింప్లిఫై చేస్తామంటే ట్రెపిజాయిడల్గా కానీ క్వాడ్రిలేటరల్ కర్వ్గా కానీ మారుస్తాం అనమాట. ఇందుకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం. సో వాటిని సింప్లిఫైడ్ స్పీడ్ టైం కర్వ్స్ అంటాం. ఓకే, ఈ కర్వ్స్ ఈ ట్రెపిజాయిడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే ఇక్కడ కాన్సెప్ట్ ఉంది, like number of axles required. దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తే we'll see while discussing the subject, we'll see in detail. Okay, thank you.